మా అమ్మని ఏప్రిల్ అని చెప్పి ఏప్రిల్ ఫుల్ చేసిందానికి నన్ను ఈ రేంజ్ లో కుమ్మేస్తుందని చెప్పి అసలు కల్లో కూడా అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే సంవత్సరం మొత్తానికి నా ఫేవరెట్ మంత్ అయిన ఏప్రిల్ మంత్ అయితే వచ్చేసింది. అసలు ఈ మంత్ నీకెందుకు ఫేవరెట్ అని చెప్పి మీ అందరూ అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా నిజం చెప్పాలనుకుంటే చెప్పేయచ్చు. పక్కనోళ్ళు ఏదైనా రియాక్ట్ అయితే వెంటనే ఏప్రిల్ ఫూల్ అని చెప్పేయచ్చు. అందుకనే ఈ మంత్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా ఎలాగో ఏప్రిల్ మంత్ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఏప్రిల్ ఫూల్ మా అమ్మని చేద్దామని అయితే గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక మా అమ్మ ఫూల్ అవుతుందో లేకపోతే నేనే పెద్ద ఫూల్ అవుతానో తెలియాలంటే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకా ఎలాగో మా అమ్మని ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పి గట్టిగా అయితే ఫిక్స్ అయ్యాం కాబట్టి దీనికోసం నా మెడలో ఉన్న గోల్డ్ చైన్ పోయిందని చెప్దాము. ఇక ఆ తర్వాత మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. ఇక ఫైనల్ గా ఆ చైన్ అయితే మెడలో నుంచి తీసేసి జాగ్రత్తగా జోబిలో అయితే పెట్టేసుకుని ఎలాంటి డౌట్ రాకుండా మా అమ్మ కాడికి అయితే నైస్ గా అయితే వెళ్ళిపోయాను. ఇక మా అమ్మ కాడికి అయితే వెళ్ళి చైన్ ఎక్కడో పడిపోయిందని చెప్పాను. దాని తర్వాత ఎలా రియాక్ట్ అయిందో మీరే చూడండి. చైన్ పోయింది మా ఏడపోయిందిరా మా అది ప్రాంక్ అని నిజమరా? ప్రాంక్ కాదు మా, నిజంగా మా చైన్ పోయింది మా. ఏంద్రా చైన్ పోయిందని అంటే వాడి పడేసిన కట్టేరు పోయినట్టు చెప్తా ఉండవా? వాడి పడేసిన కట్టేరు పోయినట్టు చెప్తా ఉండవా? మా సీరియస్ అవగా మా చైనే కదా మా పోయిందే. ఏంద్రా సీరియస్ బంగారు కొనేటట్టుందంట ఇప్పుడు. కాదురా బంగారు కొనేటట్టుందా? మా చైన్ పోయిందంటే ఏమో టైర్ పోయినట్టు చెప్తావా? నా చైన్ నాకు తెచ్చి మా అది నిజంగా తగలుతుంది మా. ఏద్రా చైన్ ఏద్రా? చైన్ మా అది నిజంగా యాడో పడిపోయింది మా. అదేమో టైర్ పోయినట్టు చెప్తున్నావు. మరి సీరియస్ గా నువ్వు పోయినా బాధపడ్ను. బంగారు ఇప్పుడు కొనేటట్టు లేదు. నువ్వు బాత కొనుక్కోవచ్చు. అర్థమైందా? బంగారు పోతే కొనలేను. ఇక ఫైనల్ గా మా అమ్మ గట్టిగా అయితే సీరియస్ అయిపోయి నిజంగానే గట్టిగా అయితే కొడతా ఉంది. ఇక దానికోసం అని చెప్పేసి ఈ రోజు ఏప్రిల్ అని చెప్పేసి ఏప్రిల్ ఫుల్ చేశాను మా అని చెప్పి నిజం చెప్పేశాను. ఇక దానికి ఏం చెప్పిందో మీరే వినండి. పోయిండు సచ్చింది పో నా కొడక నా చేతిలో. ఇక ఫైనల్ గా నాకు ఆడున్న చైన్ అయితే మా అమ్మ అయితే తీసేసుకుని దాని తర్వాత ఎమోషనల్ గా ఒక డైలాగ్ అయితే చెప్పింది. ఆ డైలాగ్ ఏంటో కాదనమాట, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి కట్టుకున్న మొగుడు కంటే కూడా ఈ బంగారువే మిన్నరా అని చెప్పేసి గట్టిగా అయితే ఎమోషనల్ గా చెప్పేసి పోయింది. అవును, ఇంతకు ఆడోళ్ళకి గోల్డ్ అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి బాయ్.